వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. వాటిని ఒక కేటగిరీగా ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతుంది. వాటిలో ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఇంటికి విద్యుత్ కనెక్షన్స్ ఇవ్వాలి, అదేవిధంగా ప్రతి ఇంటికి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి, అదేవిధంగా ట్రాక్టర్లు వేస్తే మనం తెచ్చుకోవడానికి వీలుగా అంటే 70:30 రేషియో అంటామండి. 70 అంటే 70:30 రేషియో అంటే 70% వేతన రూపంలో 30% మెటీరియల్ రూపంలో ఉంటుంది. అదేవిధంగా ఈ రోడ్డు మనం తయారు చేయడం జరుగుతుంది. ఇది మన ఉపాధి హామీ కూలీల ద్వారా చేపట్టడం జరుగుతుంది. గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎలక్షన్ అప్పుడు వచ్చాం, రేపు వచ్చాం, ఓట్లు అడిగాము. మీరందరూ కూడా గౌరవించి ఓట్లు వేసినందుకు, మంచి మెజార్టీపై గెలిపించినందుకు గ్రామ ప్రజానీకానికి అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ మరలా ఈరోజు మీ గ్రామానికి రావడం జరిగింది. అల్లూరు మండలంలో ప్రభుత్వమైనటువంటి కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా నార్త్ ఆమ్లో నేను ఇచ్చేస్తున్నాను. ఈరోజు ఉపాధి హామీ పథకం కార్యక్రమంలో భాగంగా మన గ్రామం బాగుండాలి, మన ప్రాంతం బాగుండాలి, మన బిడ్డలు బాగుండాలి, మన బిడ్డలు బాగా చదువుకోవాలి, మన గ్రామం మనం శుభ్రంగా చూసుకోవాలి, మన ఇంటిని ఎలా శుభ్రపరుచుకున్నామో మన ప్రాంతం, మన ఊరు, మన అన్నీ కూడా మనం అదే విధంగా ఉండాలి అంటే ఏం చేయాలి అనే దాని మీద, మనందరం బాగుపడాలంటే ఏం కావాలి అనే దాని మీద, ఈ ప్రాంతం అంతా వ్యవసాయదారులకి అనుకూలంగా ఉండాలంటే ఏం చేయాలనే వాటి మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణ గ్రామ పంచాయతీ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకుని, గ్రామ పంచాయతీ బాగుంది అంటే, గ్రామం బాగుంది అంటే ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ బాగుండాలి. అంటే ఒకటి ఆరోగ్యవంతులై ఉండాలి, రెండు వ్యవసాయ పరంగా వాళ్ళకి అన్ని వనరులు సమకూర్చాలి, డ్రైనేజ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి, కరెంటు ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి, రోడ్డు సౌకర్యాలు ఏర్పాటు చేయాలి, మంచినీటి సదుపాయాలు ఏర్పాటు చేయాలి. అంటే ఒక గ్రామానికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరిస్తే ఆ గ్రామం స్వర్ణ గ్రామ పంచాయతీ అవుతుంది, అంటే బంగారు పంచాయతీ అవుతుంది అర్థం. అది జరగాలి అనే ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత 5 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలన్నీ కూడా నిర్వీర్యమైపోయి, పంచాయతీకి వచ్చినటువంటి నిధుల్ని దారి మళ్లీ చేశారు. ఆఖరికి పంచాయతీ వాళ్ళు నీళ్ళు ఇవ్వడానికి కూడా, ఈరోజు మోటార్లు రిపేర్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేక గ్రామ పంచాయతీ సర్పంచులు నలిగిపోయారు. గ్రామాల్లో ఉన్నటువంటి ఏ ఒక్క శానిటేషన్ కూడా పూర్తి కాలేదు. ఎప్పుడో కాలువలు కడితే, ఇది పల్లె ప్రాంతం, పల్లె ప్రాంతంలో ఎక్కువగా ప్రతి ఇంట బర్రెలు ఉంటాయి. వాటి నుంచి వచ్చేటువంటి చెత్త చెదారం అంతా కాలువలు నిండిపోతే నిరంతరం కూడా కాలువలన్నింటినీ కూడా ఎప్పుడు కూడా ఇన్సెంటివ్ చేస్తూ ఉండాలి. అటువంటి కార్యక్రమాలు జరగలేదు.
కాబట్టి డ్రైనేజీలో రావాల్సిన నీళ్లు రోడ్ల మీద పారుతున్నాయి. ఇంటింటికి నీళ్లు రావాల్సిన ట్యాపుల్లో నీళ్లు రాని స్థితిలో ఉంది. వాటర్ ట్యాంకులకు నీళ్లు ఎక్కాల్సింటే మోటార్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. 1 కాదు 2 కాదు వీధి లైట్లు ఏమీ లేనటువంటి పరిస్థితిని మనం అందరం కూడా చూసాం. కాబట్టి ఈ గ్రామ స్వరాజ్యం ఏదైతే గాంధీ మహాత్ముడు కళ్ళ కన్నా గ్రామ స్వరాజ్యం రావాలి, గ్రామాలన్నీ కూడా పట్టణాలకు దీటుగా గ్రామాలన్నీ బాగుపడాలి అనే ఆలోచనతో ఎక్కడైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపాధి హామీ కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఎన్ఆర్ఈజీఎస్ పథకాన్ని ప్రభుత్వాలు పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. వర్షాలు లేక కూలి వాళ్ళకు ఉపాధి దొరకటం లేదంటే ఇతర కారణాల వల్ల చాలా ప్రాంతాల్లో కూడా వాళ్ళ ఉపాధి లేక ఆకలితో అలమటించే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత ప్రభుత్వమే ఒక ఉపాధి కల్పిస్తే కనీసం నెల రోజుల పాటు వాళ్ళకు పని దొరికితే రోజుకు 300 రూపాయల లెక్కన ఈ నెల రోజులు ఈ 100 రోజులు వాళ్ళు పని చేస్తే కొంతకాలం వ్యవసాయ పనులు ఊళ్ళల్లో ఉంటాయి, కొంతకాలం వాళ్ళ సొంత పనులు ఇళ్లలో ఉంటాయి, కొంతకాలం వాళ్ళ సొంత పొలాల్లో పనులు ఉంటాయి. అది కాకుండా ప్రభుత్వ పరంగా ఇంకొక 100 రోజుల పాటు వాళ్ళకి పని కల్పిస్తే సంవత్సరానికి 200 నుంచి 250 రోజుల పాటు కూలి పనులు పోతారు. వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే ఆర్థిక స్తోమత వాళ్ళకి వచ్చే దానికోసంగా ఈరోజు ఈ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పటికే గ్రామాల్లో ప్రతి ఒక్క కుటుంబంలో కూడా సభ్యులందరూ కూడా జాబ్ కార్డులు తీసుకుంటున్నారు. అందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. సంతోషంగా ఉండేందుకు ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా మన అందరం కూడా ఆలోచించాలి. ఈరోజు మేము అందరం వచ్చింది ఏంటంటే ఒక సంవత్సరం లోపల, ఈ రోజు కాదు, ఒక సంవత్సరం లోపల ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తే, ఈ గ్రామానికి కావాల్సిన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేస్తే సంవత్సరం తర్వాత ఇది స్వర్ణ గ్రామ పంచాయతీగా ఏర్పడుతుంది. ఆ స్వర్ణ గ్రామ పంచాయతీగా ఏర్పడాలంటే మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది ఎక్కడో ఉన్న అధికారులు కాదు, గ్రామంలో ఉండే ప్రజలతో మమేకం అవ్వాలి. గ్రామంలో ఉండే ప్రజలతో వాళ్ళ ఆలోచనలు మనం తీసుకోవాలి. వాళ్ళతో కలిసి వాళ్ళకి ఏమి కావాలో అడిగి వాళ్ళు ఏమి అడిగితే అది పెడితే ఆ సమస్యలని మనం పరిష్కరించగలిగితే ఆటోమేటిక్గా గ్రామం అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉన్న పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా యువ నాయకులు ఉన్నటువంటి విద్యా శాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ బాబు గారు అందరూ కూడా కలిసి ఈ రోజున ప్రతి గ్రామంలోనూ గ్రామ పంచాయతీలో ఈ రోజు సచివాలయంలో ఈ గ్రామ సభలు కండక్ట్ చేయమన్నారు. అందుకని మీరు అందరూ వచ్చారు. కానీ గ్రామ సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, మాజీ సర్పంచులు కావచ్చు, అందరూ కూడా ఇంకా జనాలను పిలవాలి. ఇది మీ గ్రామం కోసం, మీ ఊరి కోసం అధికారులు అందరూ మీ ముందుకు వచ్చి మీకు ఏం కావాలో అడగమంటున్నారు. అడిగిన దాన్ని చెప్పడం కాదు, ఒక అర్జీ రూపంలో ఇవ్వమంటున్నారు. అర్జీ రూపంలో కూడా కాదు, అందరి సమక్షంలో బుక్లో రాయండి, రికార్డ్ చేయండి. అందరూ ఎమ్మెల్యే దగ్గర నుంచి ప్రభుత్వ అధికారులు అందరూ కూడా కూర్చొని ఇక్కడే సంతకం పెట్టి ఈ గ్రామానికి కావాల్సినవి అన్నీ కూడా ఉన్నాయి, వీటిని ఒక ఆర్డర్లో తీసుకొని ఏవైతే చేయడానికి అవకాశాలు ఉన్నాయో వాటన్నింటినీ పూర్తి చేస్తామనే దానికి, మిమ్మల్ని హీరోలు చేసేదానికి, మీ గ్రామాన్ని అభివృద్ధి పరిచేదానికి, మీ సమస్యలు పరిష్కరించేందుకు ఈ రోజు అధికారులు మీ ముందుకు వచ్చారు. అందుకని మీరు ఈరోజు మీకు ఇంకా ఉంటారు, మేము వెళ్ళినా కూడా అధికారులు మీ దగ్గర ఉంటారు. మీ గ్రామ పంచాయత్ సెక్రటరీ ఉన్నారు, మీ ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటారు, అదేవిధంగా మిగతా అధికారులు కూడా ఉంటారు. ఇంకా గుర్తు చేసుకుని మీ గ్రామానికి సంబంధించిన సమస్యలని మీరు తెలియజేయండి. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటి వరకు ఉపాధి హామీ ద్వారా జరిగేటువంటిది ఓన్లీ పంట కాలువలు తీయటం, పూడికి తీయటం. ఈ పంట కాలువలు తీసే మట్టి తీసుకొని గట్టు నేయటం, వర్షాకాలం రాగానే మళ్ళీ మట్టి దారి మళ్ళా కాలువలో పూడటం, బూడిద కాలం మళ్ళా తవ్వటం, ఇంతకైతే చేశారు తప్ప పర్మనెంట్ కార్యక్రమాలు అనేవి జరగాలి. ఇక్కడి నుంచి పర్మనెంట్ కార్యక్రమాలు జరగాలి.
కాబట్టి మీరందరూ కూడా ఆలోచించండి, ఏమి చేస్తే మీ ఊరు బాగుంటుంది అనేది ఆలోచించండి. పంటకాలు తీసేదానికి అలవాటు పడిపోయినారు ఫీల్డ్ అసిస్టెంట్లు, అధికారులు దానికి అలవాటు పడిపోయినారు. అది కాదు మనం చూసుకోవాల్సింది. మన పంట పొలాల్లోకి రేపు అందరూ పంటలు వేసిన తర్వాత మీ తిండి కట్టలు ఎత్తుకొని పోవాలి అంటే భుజాల మీద నెత్తిని పెట్టిన గొట్ల మీద నడిచిపోయి మీ పంట పొలాల్లో పిండి తెలుసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీ అందరికీ నేను ఈ గ్రామ సర్పంచ్ కావచ్చు, అందరికీ తెలుగుదేశం నాయకులు కావచ్చు, అందరికీ తెలియజేస్తున్నా, మీ గ్రామ విఆర్ఓ దగ్గర మీ గ్రామానికి సంబంధించినటువంటి విలేజ్ మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్ లో బ్రిటిష్ కాలం నాటు పంట పొలాల్లో బాటలు చాలా ఉన్నాయి. ఈ బాటలన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయాయి. ఈ బాటలన్నింటినీ కూడా మీరు ఒకప్పుడు మనకు ఉండేదంతా సంపద, బర్రెలు, గొర్రెలు, మేకలు, ఆవులు. ఈ మందమైలకు పోయి మేపడానికి, పొలాలకు పోవడానికి, బర్రెలు గుంపుగా పోవాలంటే ఆ బాట కూడా చాలా అడల్పుగా ఉంది. బాటలు లేకుండా చేస్తున్నారు. కానీ మీరు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఊరందరూ అనుకుంటే ఈ రోజు పొలాల రోడ్లు చాలా తక్కువ ఉంటాయి. అదే ఆ బాట ఏమైనా వేస్తే ఆటోమేటిక్గా మీ పొలాలన్నీ రేట్లు పెరుగుతాయి. అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆక్రమించినటువంటి బాటలు కొంత వదులుకుంటే మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతి బాటని గవర్నమెంట్ సర్వే చేపించి బాటగా వేస్తే ఉపాధి హామీ ద్వారా రెండు పక్కల మట్టి కొట్టి ముందు రోడ్డు వేస్తే రోడ్డు ఫారం జరిగితే తర్వాత మేము పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లోనూ ఉపాధి హామీలోనూ మెటల్ రోడ్డు వేసిస్తాం. కొంతకాలానికి అదే తారు రోడ్డుగా రూపాంతరం చెందుతుంది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా ఇవన్నీ జరుగుతుంది. ఎందుకంటే ఒకప్పుడు రవాణా జరగాలంటే ఓన్లీ మనం బస్సుల్లో ఎక్కి వెళ్ళేవాడు. అప్పుడు ప్రభుత్వం ఎక్కడైతే తారు రోడ్డు వేసిందో ఆ తారు రోడ్డు మీద బస్సులు వచ్చాయి. ఆ బస్సుల్లో మనం ప్రయాణం చేసాం. కానీ ఈరోజు కాలం మారింది. ప్రతి ఇంట కారు ఉంది, ప్రతి ఇంట బైకులు ఉన్నాయి. కాబట్టి ఎంత షార్ట్ కట్ లో మనం ఏ ఊరికి పోవాలంటే తిరిగి పోవాల్సిన ఆర్టీసీ పోయినట్టుగా మనం పోవాల్సిన అవసరం లేదు. మన గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి పోవడానికి షార్ట్ కట్ రోడ్లు ఎన్ని ఏర్పరచుకుంటే అన్ని షార్ట్ కట్ల ద్వారా మన బండ్ల మీద, ఆటోల ద్వారా, మన కార్ల ద్వారా పోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి మీకు ఆయిల్ ఖర్చు తగ్గుతుంది, టైం కలిసి వస్తుంది. కాబట్టి గ్రామం ఆలోచించాల్సింది, గ్రామ కమిటీ ఆలోచించాల్సింది, గ్రామ ప్రజలు ఆలోచించాల్సింది. మన గ్రామంలో ఉన్నటువంటి బండ్లు, పాటలు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇప్పుడు ఈ రికార్డ్స్ లో పెట్టండి అని చెప్పి పంచాయత్ సెక్రటరీ కానీ, ఫీల్డ్ అసిస్టెంట్ కానీ, గారికి, అదేవిధంగా గ్రామ సర్పంచ్కి, ఎంపీటీ సభ్యులందరినీ కూడా కోరుకుంటున్నా. మీ గ్రామం బాగుపడాలి. ఎవరో వచ్చి ఏదో చేయటం కాదు, మన ఊరిని మనం బాగుపరచుకునే దానికి నాన్ని మీరు పలికితే మీకు తోడుగా మీ చేతిలో చేయాల్సి నడిచేదానికి కావాలి ఎమ్మెల్యేగా ఎప్పుడు కూడా కాబోయే కృష్ణారెడ్డి మీకు అండగా ఉంటారని విషయాన్ని కూడా మీ అందరూ కూడా కోరుకుంటున్నా. దానికి నాణ్య పరకమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ఇరిగేషన్ పరంగా కావచ్చు, ఉపాధి హామీ పరంగా కావచ్చు, మీ పంట కాలంలో ఎప్పుడు కూడా పనులు జరుగుతూనే ఉన్నాయి. అదేవిధంగా రోడ్లు కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ రోజు మనం ఒక్కరోజు స్నానం చేయలేకపోతే మనకి ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. ఈ రోజు ఎండాకాలంలో పన్నెండు పొలాలకు పోతే నీళ్లు తాగడానికి కూడా నీళ్లు లేదు, గుంటలు ఆక్రమించున్నారు. దయించి ఎక్కడైతే పంచాయతీ రాజుకు సంబంధించిన గుంటలు ఉన్నాయో, గ్రామ గుంటలు ఉన్నాయో వాటిని కూడా పూడికి తీసే కార్యక్రమాన్ని దీంట్లో పెట్టండి అని చెప్పి నేను అధికారులందరూ కూడా కోరుతున్నా. మీరు కూడా అర్జీలు ఇవ్వండి అని మిమ్మల్ని కూడా కోరుతున్నా. ఎంతటి వారు ఆక్రమించిన ఆ గుంటల్ని ఎట్టి పరిస్థితుల్లో తీపిచ్చి, సిల్ట్ తీపిచ్చి అక్కడ కానీ చేస్తే బర్రెలకి ఎంత నీళ్ళల్లో పడుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటే అంత పాలు ఎక్కువ ఇస్తాయి. కాబట్టి ఎండాకాలంలో నీళ్లు తాగేదానికి కానీ మీ గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, బర్రెలు కావచ్చు, నీళ్లు తాగేదానికి గుంటల్ని ఆధునీకరించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ జరగాలి. పూర్వీకులు అమాయకులే కాదు గతంలో గుంటలు పెట్టింది. ఈరోజు మన స్వార్థం కోసం, అందుకని మనకి ఎన్ని వేల జబ్బులు వస్తున్నాయి. పూర్వీకులు ఎంత ఆరోగ్యంగా ఉండేవాడు. మన ఊరిని మనం శుభ్రపరచుకుంటే జబ్బులు కూడా తగ్గుతాయి. ఒకటి జబ్బు అనేది తినే తిండి ద్వారానో, తాగే నీటి వల్ల, ఈ రెండు కారణాల వల్ల. మూడోది పీల్చే గాలి వల్ల. మనం పొల్యూషమైన గాలి పీలుస్తున్నాం కాబట్టి చెత్త చెదారం మన పక్కనే పెట్టుకుని ఈ రోజు మనకి జబ్బులు వస్తున్నాయి. వీటిని
దాన్ని అరికట్టగలిగితే మనం కూడా ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తులుగా మనం ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రామ స్వరాజ్యం అంటే అర్థం లేదా సొంత గ్రామ పంచాయతీ అంటే అర్థం బంగారం అయిపోతాయని కాదు. ఊరు ఆరోగ్యవంతులు అవుతారు, ఊర్లన్నీ సిమెంట్ రోడ్లు అయిపోతాయి, పంట పొలాలన్నీ కూడా పచ్చదనంగా ఉంటుంది, కాలువలన్నీ నీళ్లు పారడానికి అనుకూలంగా ఉంటుంది, పశువులు మేతలు పోవడానికి అనుకూలంగా ఉంటుంది, అన్ని సస్యశ్యామలమైనాడు ఆ గ్రామం బాగుంటుంది. అదే గ్రామ స్వరాజ్యం, అదే స్వర్ణ గ్రామ పంచాయతీ. ఆ విధంగా చెయ్యాలంటే అది మీ అందరి చేతుల్లో ఉంది. అధికారుల చేతుల్లోనో మా చేతుల్లో ఏది కాదు. మేము వచ్చి గంట సేపు చెప్పిపోయాం, మీలో మార్పు రావాలి, మీలో స్వార్థం తగ్గాలి. ఎప్పుడైతే స్వార్థాన్ని పక్కన పెట్టి ఈ గ్రామం కోసం మీరు అందరూ కృషి చేస్తారో ఆటోమేటిక్గా మీ గ్రామం అంతా కూడా బాగుంటుందనే ఆలోచనతో మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. చాలా ఫెసిలిటీస్ పెట్టారు. అగ్రికల్చర్ పరంగా పెట్టారు, గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, మీ స్కూల్ బిల్డింగ్ కాంపౌండ్ వాల్స్, ఎక్కడ బోర్డులు లేవు అక్కడ బోర్డు వేసే కార్యక్రమం, ఎక్కడైతే మంచి సదుపాయాలు లేదో ఆ సదుపాయాలు కల్పించే కార్యక్రమం, ఇవన్నీ కూడా ఉపాధి హామీ ద్వారా ఈ సంవత్సర కాలంలో తీసుకొచ్చి పనిచేసేదానికి ఈరోజు నాంది పలికాం. రేపు రమ్మంటే రాదు. ఈ రోజు ఇక్కడ ఉన్న అజెండాలో లేని అంశం ఈ సంవత్సరంలో మళ్ళా మీకు అందరూ గుర్తొచ్చి ఆ రోజు మాకు ఇది కావాలి అంటే అప్పుడు మళ్ళా ఇంకొక సంవత్సరం ఆగాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు మీ పంచాయతీ సెక్రటరీతో మాట్లాడి ఆమెకు కూడా చెప్పి అప్పుడే పేజీలు నింపి మా అందరి సంతకాలు పెంచుకుంటుంటే ఇంకో 2 పేజీలు ఖాళీగా ఉంచండి, గుర్తొచ్చినప్పుడు రాసుకుంటారని కూడా నేను చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మీరు మళ్ళా ఒకరోజు గుర్తొస్తాయి, మళ్ళీ ఆ రోజు 1 ఇయర్ పాటు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇది గ్రామ తీర్మానం, ఇది పంచాయతీ సర్పంచ్కి సంబంధించిన కార్యక్రమం కాదు. సర్పంచ్ చేతులు లేదు. అందరూ కలిసి సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ కలిసి గ్రామ ప్రజలందరూ కలిసి తీసుకునే నిర్ణయం. కాబట్టి ఇక్కడ అందరూ అర్జీలు ఇవ్వచ్చు, అందరూ దీంట్లో పాల్గొనవచ్చు. అందరూ తీసుకున్న తీర్మానాన్ని ఏ ఒక్క తీర్మానాన్ని కూడా దయించి ఆపొద్దని కూడా అధికారులకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరు పెట్టిన కార్యక్రమాన్ని ఇది ఏ ఒక్కరి సొత్తు కాదు, ఇది రాష్ట్ర ప్రభుత్వ సొత్తు. ఈ 100 సంవత్సరం పాటు చేయాలనేటువంటి వర్గాలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని దయించి లోకల్ నాయకులు రాజకీయం చేయొద్దని కూడా సందర్భంగా నేను అందరూ కూడా తెలియజేస్తున్నా. దాన్ని అటువంటి ఓటు చేస్తే నేను టాలరేట్ చేయని కూడా దయించి అందరూ కూడా హెచ్చరిస్తూ, అదేవిధంగా ఇండివిజువల్ మీరు పంట పొలాల్లో మీరు ఫామ్ పాలు తోడుకుంటారంటే, ఒక గుంటను చేసుకుంటారంటే ఆ గుంటకు కూడా ఉపాధి హామీ ద్వారా ఈరోజు డబ్బులు ఇచ్చే కార్యక్రమం. పంట తోటలు వేసుకుంటారంటే దాదాపు 25 పంట తోటలకు సంబంధించిన ఫ్రూట్స్కి సంబంధించిన మొక్కలు కానించి, గుంటలు కానించి, ఫ్రూట్స్ కానించి, అవి కాపు కాసేంత వరకు వాటికి మెన్యూర్ ఇచ్చే కానించి అన్ని పథకాలు చేసేదానికి కూడా ఈరోజు ఉపాధి హామీ ద్వారా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈరోజు దీంట్లో పొందుపరచాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇందాక 5 మాత్రమే పండ్ల తోటలు వేస్తామని చెప్పి దాంట్లో తీర్మానాలు చేస్తున్నారు. ఏమి అర్థాలు పట్టుకోవద్దు. ఇంకా ఎవరికైనా కావాలన్నా కూడా గమనించి తల్లి రాయండి. ఇది ఒక్కరి సొత్తు కాదు, ఇది రాష్ట్ర ప్రభుత్వ సొత్తు, చంద్రబాబు నాయుడు గారి దీవెనలతో జరిగే సొత్తే తప్ప ఇది ఏ ఒక్కరు కార్యక్రమం కాదని విషయాన్ని కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకుని పనిచేయండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా చెప్తున్నా తెలియజేయండి. అదేవిధంగా మీ గ్రామంలో నీటి సంరక్షణ కోసం నీళ్లు ఎంత ఇంపార్టెంటో చాలా ఆలోచించండి. ఇటీవల కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఒకే ఒక కార్యక్రమాన్ని చెప్పారు మన సోమశేల డ్యాంలో. ఈ రాష్ట్రానికి నీరును మనం విడిచిపెట్టుకోవాలి. ఎక్కడ నీళ్లు ఉంటుందో అక్కడ సంపద దొరుకుతుంది. నీళ్ల వల్లే మనం బాగుపడతాం. ఒక్క సంవత్సరం నీళ్లు లేకపోతే మన పంట పొలాలు భూములు అవుతాయి, మన తాగడానికి నీళ్లు. అంతటి సంపద ఏంటంటే నీరు. ఎక్కడ నీరు దొరికితే సముద్ర పాలు కాకుండా ఎక్కడ గుంటల్లో నిల్వ చేయాలి, లేదా ముగ్గురు గుంటలు ఏర్పాటు చేయాలి, లేదా చెక్ డ్యామ్లు ఏర్పాటు చేయాలి. మీ ఊర్లో వాగులు గుంటలు ఉంటే ఎక్కడైనా చెక్ డ్యామ్లు పెట్టాల్సి వచ్చినా కూడా ఆ విషయాన్ని కూడా దీంట్లో చెక్ చేసి పెట్టండి. నేను మళ్ళా ఈ కాపీని కూడా ప్రతి ఊరికి సంబంధించిన కాపీని కూడా నేను తొందరలో వాళ్ళ దగ్గర తీసుకొని ఆర్డర్లో పెట్టి నేను కూడా ప్రయత్నం చేసి వీలైనంత వరకు ఈ గ్రామానికి అభివృద్ధి చేసేదాన్ని కూడా చూస్తాను. అందుకని ఎక్కడైనా ఇంకుడు గుంటలు కావాల్సిన, చెక్ డ్యాములు కావాల్సిన, లేదా గుంటలు మరమ్మతులు చేయాల్సిన, మీ ఊరికి వచ్చిన వర్షపు నీళ్లు మీ ఊరు దాటి బయటకు రాకుండా మీ ఊరిలోని ఇంకి మీ బోర్లో నీళ్లు వచ్చి మీ చెరువుల్లోకి మీ బోరుల్లోకి నీళ్లు పడితే మీ బోర్లలోకి నీళ్లు వస్తే అక్కడే సిరి సంపదలు మీరు పండించగలరు. అది సముద్ర పాలైతే, ఉప్పు నీళ్ళు పాలైతే ఇక్కడ పడితే మీరు సిరి సంపదలు ఇచ్చి మీరు బంగారం భవిష్యత్తుకి నాంది పలుకుతుంది. కాబట్టి
ప్రభుత్వాలు అన్నిటికీ సిద్ధంగా ఉంది. మీరు కూడా గ్రామంలో అందరూ కలిసి వచ్చి మన ఊర్లో పడ్డ నీళ్లు మన ఊర్లోనే ఉండేటట్టుగా మీరు ఏ కార్యక్రమం చేసినా దానికి మేము సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మౌలిక సదుపాయాలు అంటే మీ గ్రామానికి కొంత డ్రైనేజీల కాడ నుంచి రోడ్ల కాడ నుంచి ఏ ఒక్కటి కావాలో అవన్నీ కూడా తెలియజేయండి. వాటిని కూడా ఉపాధి హామీ ద్వారా మనం ఏర్పరచుకునేదానికి అవకాశం ఉందని కూడా తెలియజేస్తూ వ్యక్తిగతంగా ఈ పంట పొలాలకు దారులు కావచ్చు, లేదా గట్లు కావచ్చు, లేదా ఇంకుడు గుంట మీ పొలాల్లో ఫామ్ ప్లాంట్స్ కావచ్చు, ఏమి కావాలన్నా ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిని మన అందరం కూడా అభినందిస్తూ మనం వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మన ఊరిని మనం బాగు చేసుకోవడానికి ఎల్లవేళ మీరు అందరూ కలిసి నాతో నడవండి, నేను కూడా ఎల్లప్పుడూ మీతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నానన్న విషయాన్ని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం నార్త్ వచ్చి మీతో కలిసి మాట్లాడడానికి అవకాశం కల్పించిన ఈ గ్రామ ప్రజానికానికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఇంట జాబ్ కార్డు ఉండాలి. బొమ్మ పిల్లలు కొత్తగా వచ్చారు, ప్రతి ఒక్కరికి జాబ్ కార్డు వేయండి. ఇది ప్రభుత్వం ఇస్తే సొంతం దగ్గర తీసుకోండి, ప్రేమించండి, అభిమానించండి, ఆహ్వానించండి. ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ ద్వారా పని కల్పిస్తే ఎప్పుడైతే ఎక్కువ పనులు జరుగుతాయో ఆటోమేటిక్ గా మెటీరియల్ కాంపోనెంట్ కూడా మనకి ఎక్కువ అమౌంట్స్ మన మండలానికి రావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మెటీరియల్ కాంపోనెంట్ మనకి ఎక్కువ పెరుగుతుందో ఆటోమేటిక్ గా గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కానీ అవన్నీ వేసేదానికి అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు వర్షాలు వచ్చేంత కాలం కానీ రైతులు పంటలు వేసుకునే టైంలో మటుకు ఉపాధి పనులు ఆపండి. రైతులకు కూలీల కొరకు రైతులు అనుమతించే పరిస్థితి ఉంది. కాబట్టి అందరికీ ఉపాధి హామీ కల్పించాలి. కానీ రైతులు పంట పొలాలు వేసుకునేటప్పుడు రైతులు కూడా అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా కూడా చూడాల్సిన బాధ్యత కూడా ఉందనే విషయాన్ని కూడా మనకు తెలియజేయండి. మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకోబోతున్నాం. త్వరలో అగ్రికల్చర్ రైతుల పొలాల్లో ఉన్నటువంటి సంగతులు కానించి వీటిని కూడా ఉపాధి హామీలో పెడితే ఇంకా రైతుకి ఈ రోజు గిట్టుబాటు లేక రైతు అనుమతిస్తున్నారు. వాళ్ళకి ఉపాధి హామీ ద్వారా కొంత చేయూతనిస్తే ఇంకా కొంచెం బాగుంటుందనే ఉద్దేశంతో కూడా నేను ప్రభుత్వానికి రేపు అసెంబ్లీలో ప్రచారం చేసేదానికి నేను ఆల్రెడీ స్పీకర్ గారికి కూడా తెలియజేస్తున్నా. అదృష్టం బాగుండే లేఖలు దొరికితే తప్పకుండా రైతుల కోసం ఆ యొక్క విషయాన్ని కూడా నేను మాట్లాడతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కల్పించినటువంటి నామకాంలో ప్రజానికానికి, మా ప్రభుత్వ యంత్రాంగానికి, మా ప్రభుత్వ అధికారులు చిత్తశుద్ధితో పనిచేయడానికి అవకాశం ఉన్నారు. అధికారులందరినీ సద్వినియోగం చేసుకోండి, వాళ్ళతో మమేకం కాండి, ఫ్రెండ్లీగా మూగండి. శాసించడం కాదు, శాసిస్తే ఒక్కసారి జరుగుతుంది, ప్రేమిస్తే జీవితకాలం జరుగుతుంది. అధికారులతో మమేకమైతే పనులు చేయించుకోండి అని చెప్పి ప్రజలందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.